నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవదానవుల సాగర మదనంలోంచి ఎగసిపడే విషాన్ని లోకాలపై పడి వినాశనమవ్వకుండా శివుడు స్వీకరించగా పార్వతి ఆ గరళం శరీరంలోకి దిగకుండా కంఠాన్ని అదిమి పట్టగా నీలకంఠుడయ్యాడని పురాణ కథనం విన్నాం కదా. ఆ కంఠేశ్వరుడు మూల విరాట్టుగా 1000 ఏళ్ల క్రితం నెలకొన్న పురా వైభవ సంపన్నమైన దేవాలయం కర్ణాటక మైసూరు సమీప నంజనగూడు మహాక్షేత్ర శివాలయం శ్రీ కంఠేశ్వర ఆలయం. ఈ ఆలయం ఎంత వైభవంగా విరాజిల్లుతుందో నేటి తీర్థయాత్రలో చూద్దాం. మైసూరు మహానగరికి దాపుననే నంజుండేశ్వరుడనే కన్నడ నామంతోనూ అందరికీ తెలిసిన శ్రీకంఠేశ్వరుడుగా వెలుగొందుతున్న పరమేశ్వరాలయం ఎన్నో విశేషాలకు లోగిలి, మరెన్నో మహిమాన్వితాలకు నెలవు. ఆ లోగిలిలో ఆ నెలవులో అజరామర ఖ్యాతిగాంచిన నీలకంఠుని ఆవిర్భావం వర్ణించటం కంటే చూసి తరించటం ఉత్తమోత్తమం. దేవదానవులు అమృతానికై సాగరాన్ని మధిస్తుండగా తొట్టతొలిగా ఎగజిమ్మి ప్రపంచముఖంపై విరుచుకు పడబోయిన హాలాహలాన్ని శివుడు తన కంఠాన ఒడిసిపట్టాడు. నీలవర్ణమైన ఆ గరళకంఠుని కంఠం జగాన్ని రక్షించి ఆయనకు మరింత అందాన్ని ఇచ్చింది. అందుకే ఆ నీలకంఠేశ్వరుడు కొలువైన నంజనగూడు క్షేత్రం జగత్ ప్రసిద్ధమై వెలుగొందుతోంది. ప్రపంచం నలుమూలలా శివనామోచ్చారణలతో ఈ క్షేత్రానికి తీర్థయాత్రగా తరలివస్తారు భక్తజనం. కపిలతీర్థవాసునిగా నంజుండేశ్వరుని కోవెలకు భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు. ఆ గిరిజా హృదయేశ్వరుడు నంజుండేశ్వరుడిగా నీలపు వర్ణ కంఠుడైన స్వామి లింగరూపాన కొలువయ్యాడు. నేలకు సమానంగా ఏర్పడ్డ పానవట్టంపై లింగావిర్భావమూర్తిగా శ్రీకంఠేశ్వరుడు భక్తజన పూజలందుకుంటున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర శ్రీకంఠేశ్వర ఓం నమో నంజుండేశ్వర అనే భక్తజన హృదయ ఘోషలతో మార్మోగే ఆలయంలో పరమశివుడు నానావిధ కైంకర్యాలు కొలుపులు అందుకుంటున్నాడు. 400 గజాల దూరంలో ఉన్న ఆలయ పుష్కరిణి నుంచి పూమాలలతో అలంకరించిన తామ్రలోహ పూర్ణకుంభంలో ఓ ఏనుగుపై మంగళవాయిద్య సహితంగా కొనిరాబడిన కపిల నదీజల తీర్థంతో అభిషేకాలాడే కైలాసపతి ఈ శ్రీకంఠేశ్వరుడు. ఆ అభిషేక జలాల ఆగమనోత్సవం చూసిన వారికి కూడా చేసినంత పుణ్యఫలం. ఓ 1000 ఏళ్ల క్రితం నాటి చారిత్రాత్మకమైన నంజనగూడు శైవక్షేత్రం గంగ చక్రవర్తుల కాలం నాటి క్రీస్తు శకం 365-1000వ సంవత్సరాల నడుమ నిర్మితమైన ఆలయం. హొయసల రాజుల ఏలుబడిలో పునర్నిర్మాణ వైభవాన్ని పొందిందిది. అంతేకాదు మతాతీతమైన మహిమాన్విత సంఘటన ఒకటి ఈ శ్రీకంఠేశ్వరుని లీలా విశేషంగా చరిత్రపుటల్లో నిలిచి ఉంది. ముస్లిం పాలకులైన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఈ ఆలయ దేవదేవుణ్ణి నమ్మి కొలిచారట. తమ ఏనుగుకి చూపుని ప్రసాదించినందుకు ఎన్నో నజరానాలు సమర్పించారని చెబుతారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. వృషభారూఢాయ వృషాంకాయ నీలలోహితాయ శితికంఠాయ భస్మోద్ధూళిత విగ్రహాయ. ఇలా మనమిప్పుడూ వినకపోయినా ఆ పరమశివుడు 108 పేర్లలో
కొన్ని పేర్లు. పంచభూతాత్ముడు అంటారు కదా, పంచభూతాలలోనూ ఉన్న ఈ ఈశ్వరుడు ఈ క్షేత్రంలో పరమాద్భుత సుందర ఆరామంలో వెలుగొందుతున్నాడు. ఆ సుందరేశ్వరుని అవతారమెంత సత్యమో, ఆవిష్కారమెంత శివమో, ఆయన కోవెల అంత సుందరం. సత్యం, శివం, సుందరం ఈ మూడింటి సాక్షర సాకార స్వరూపం ఎత్తైన నంజనగూడు దేవాలయం. ఆ ఆలయ ప్రవేశం కైలాస ప్రవేశమనిపించక మానదు కదా. మైసూరు నుంచి ఓ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాగానే ఓ జాతీయ రహదారికి ఒకవైపు కపిల నదీ ప్రవాహం, మరోవైపు భవ్యమైన తెల్లని రాతి కట్టడంగా ఎత్తైన మహారాజగోపురం కనిపించి తీర్థయాత్రగా విచ్చేసిన వారికి నేత్రానందాన్ని కలిగిస్తాయి. ప్రధానాలయానికి ఉండే విధంగా ఇక్కడి ఆలయ రాజగోపురానికి కూడా రాతి స్తంభాలపై నిలబడ్డ ఓ మంటపం ఉంది. ఆ రాతి స్తంభాలపై గణపతి, శిఖివాహనయుక్త కుమారస్వామి వంటి దేవుళ్ళు శిలా శిల్పితమై ఉంటారు. గగనతలానికి అంటుతోందా అన్నంత ఎత్తున ఉన్న ఆ రాజగోపురంపై శిల్పుల ఉనులు రచించిన పలు శిల్పరచనలు మనల్ని అబ్బురపరుస్తాయి. లతలు, రాతిఖండంపై పూచిన పద్మాలు, అశ్వాలు, ఏనుగులు, పలు దేవతా స్వరూపాలు ఎంతో చక్కగా మెరాయి. ఆనాటి గాంగేయ శిల్పుల పనితనాలు, ఆ తరువాత హొయసల రాజ్యపు శిల్పుల ఉలులు, శిలలపై చిందించిన హొయలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ఈనాటి స్థపతులు ఆ శిల్పకళా నైపుణ్యాలను కాపాడుతూ వాటికి మరింత నగిషీలు తీర్చిదిద్దిన తీరు కళాత్మకతకే కన్ను కొట్టేలా ఉంటాయి. 7 కలశాలతో అలరారే 7 అంతరువుల ఆ గాలిగోపురం, ప్రతి అంతస్తులోనూ నలువైపులా ద్వారపాలకులు, శివుడు, శివుని అంకంపై ఆసీనురాలై ఉన్న పార్వతీదేవి, నందీశ్వరుణ్ణి అధిరోహించిన శివపార్వతుల ప్రతిమలు, భారవాహుల శిల్పాలు ఉంటాయి. రాజగోపుర శీర్ష భాగం 7 కలశాలు నందీశ్వరుని కొమ్ముల మధ్య ఒదిగాయా అన్న రీతిలో నిర్మితమై శైవాగమ శాస్త్రాన్ని వ్యక్తం చేస్తోంది. గర్భాలయ, ఉపాలయాల విమాన గోపురాలు కూడా అద్భుతమైన కళా సౌరభంతో శైవాగమ అందాలను విరజిమ్ముతుంటాయి. శివ పంచాక్షరికి ప్రతిరూపంగా 5 కలశాలతో ఉన్న గర్భాలయ గోపురం పై భాగాన కుమారస్వామి, కింద భాగాన గణపతి, శివుడు, రౌద్రాణి, కాళికాదేవి తదితర శిల్ప సముదాయం నెలకొని ఉంటుంది. ఆలయం చుట్టూరా రాజగోపురాన్ని కలుపుకుంటూ ఓ పెద్ద ప్రాకారం బహుశిల్ప సోయగంతో కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాకారపు కట్టడానికున్న ప్రతి గూడు గుడిలో శైవ ప్రతిరూపాలు, శివపరివారపు దేవతల ప్రతిమలు అమరి ఉంటాయి. టెర్రాకోట్ శిల్పాలమయంగా ఉన్న ఆ విగ్రహ సముదాయం సప్తమాతృకలు, కుమారస్వామి, 16 విధాల షోడశ గణపతి రూపాలు శిల్పితమై ఉంటాయి. ఆ గోపురాలు, ప్రాకార శిల్పాకృతులు సూర్య భగవానుడు విరజిమ్ముతోన్న నీరెండ కెంజాయపు రంగు కాంతులలో మరింత శోభాయమానమై చూపరులను ఆహ్లాదభరితుల్ని చేస్తాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ధవళకాంతులీనుతూ దూది పింజల వలె తేలియాడే మేఘమాలికల నీలి అంబరం కింద జేగురు ధవళ వర్ణాలతో మెరిసిపోయే నంజుండేశ్వరుని దేవాలయ శోభను వర్ణించడానికి అక్షరాలు తమ శక్తి చాలవంటున్నాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఏ ఇతర దేవుళ్ల సంగతేమో గాని ఈ హరహర మహాదేవుడు శబ్దనాద ప్రియుడు. ఎలుగెత్తి చాటితే ఎగిరి తాండవమాడతాడు. అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ
ప్రమదగణాలన్నీ గుమికూడే ఉంటాయి. పెను కోలాహలాన్ని నత్తింపజేస్తాయి. ఈ నంజనగూడు కంఠేశ్వరుని ఆరామం కూడా శివుని లెక్కలేనన్ని అవతారాలతో, మరెందరో దేవతలతో నిండి ఉంటుంది. తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయంలో వందలాది రాతి స్తంభాలపై పలు పలకలను కూర్చిన పైకప్పుతో పురావైభవ ముఖమంటపం ప్రధాన మందిరానికి చుట్టూతా ఆవరించి ఉంటుంది. సూర్యకాంతి కూడా చొరబడలేనంతగా పగలే చీకట్లు అలుముకున్న శివుని పూజలలో దేదీప్యమానమయ్యే దీపకాంతులు వెలుతురులను పంచుతాయి. ఆ ముఖమంటపమంతా వందలాది విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. ఆలయ లోగిలిలోకి వచ్చిన యాత్రికులు కాసేపు ధ్యానముద్రులై స్వామివారిని స్మరించుకుంటారు. తమ సంకల్పాలను నివేదించుకుంటారు. అనేక రాతి స్తంభాలలో వినాయకుడి చిరు విగ్రహమున్న స్తంభం మహిమాన్వితమైందిగా భావించి ఆ స్తంభానికి ధూపదీప నైవేద్య ప్రదక్షిణాది పూజా విధులు నిర్వర్తిస్తారు. ఆ ఆలయ ముఖమంటపమంతా మూడేసి విగ్రహాలు ఓ సముదాయంగా కన్నడ వీరశైవ భక్తాగ్రేసరుల ప్రతిమలు నెలకొని ఉన్నాయి. నలుచదరపు పానవట్టాలపై వివిధ నామాలతో అనేక శివలింగాలు ఇక్కడ భక్తుల ఆరాధనలు స్వీకరించ సిద్ధంగా ఉంటాయి. పంచభూత లింగాలు, వాయు, జల, ఆకాశ అగ్నిలింగాలు, మార్కండేశ్వర, మురళీశ్వర, సుజ్ఞానేశ్వర, శుద్ధరాజేశ్వర, కపిలేశ్వర లింగం, భూకైలాసేశ్వర లింగం, సంగమేశ్వర, కౌండిన్యేశ్వర లింగాలతో పాటు నంజం కాభిద క్షేత్ర రాజేశ్వరలింగం, రాజశ్రీ నంజుండేశ్వరలింగం, నీలకంఠేశ్వరలింగం తదితర ఎన్నెన్నో శివలింగాలు అసంఖ్యాకంగా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రానికి వచ్చిన వారు ప్రతి లింగానికి అభిషేకాది అర్చనలు గావించి ఎనలేని పుణ్యఫలాన్ని సంపాదించుకుంటారు. తాండవమాడుతున్న భంగిమలో నటరాజ అవతారమూర్తిగా పరమశివుని విగ్రహం, నందీశ్వరునిపై అధిష్ఠించిన ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమ బహు ఆకర్షణీయమై ఉంటాయి. గిరిజా కళ్యాణ ఘట్టమంతా కళ్ల ముందు కదలాడినట్లుండే ఓ విగ్రహ సముదాయం శివపార్వతుల వివాహ కార్యక్రమాన్ని వివరిస్తున్నట్లుంటుంది. ఉద్భవ గణపతి, అలద్రమ గణపతి, వల్లీ దేవసేన సమేత కుమారస్వామి, కుంకుమరంగు చీర కట్టి పద్మంపై ఆసీనురాలైన శారదమ్మ, చదువుల తల్లి సరస్వతి, నల్లని శిలామూర్తిగా వాలమునెత్తి లంఘించ తయారుగా ఉన్న వీరాంజనేయుని ప్రతిమలు, ఆలయ ప్రవేశ మార్గానికి కుడివైపున ఉన్న ప్రథమ పూజార్హ దైవమైన ప్రసన్న గణపతి మందిరం ఉంటుంది. ఆ వక్రతుండ మహాకాయ ఏకదంతునికి, ఆ హరిద్ర గణపతికి నానావిధ అర్చనలు చేసి ఆయన కృప పొందుతారు. ఆలయం బయట ప్రాంగణంలో ఓ పెద్ద ఏకశిలా నంది విగ్రహం భవ్యమైన రీతిలో ఉంటుంది. శివుని ఆజ్ఞ నే వెళ్ళాలి అన్న తీరులో లేవడానికి సిద్ధంగా ఉన్న నందీశ్వరుని భంగిమ దేశంలో మరెక్కడా లేని విధంగా అలరారుతోంది. ఆ మహానందీశ్వరునికి చిరుగంటలు, జేగంటలు శిలలోనే శిల్పితమై బహు అందంగా కానవస్తాయి. ఇక ఆలయంలో ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఊరేగింపుల హోరు, ఉత్సవాల జోరుతో కళకళలాడుతూ ఉంటుంది. వ్యాఘ్రవాహనుడైన శబరిగిరివాసుని ఊరేగింపు ఒకసారి, అమ్మవార్ల స్వామివార్ల పల్లకీ సేవలు మరోసారి, ఇలా రోజంతా ఉత్సవ వాతావరణంతో విరాజిల్లుతుంటోంది నంజనగూడు దేవాలయం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. పంచభూతాత్ముడైన పరమేశ్వరుడు వనసీమలలో, పర్వత సానువుల్లో, నదీ తీరాలలో ఇలా 3 విధములైన తావులల్లో నెలకొని ఉంటాడు. ఈ నంజనగూడు క్షేత్రం కపిల నదీ తీరాన మహాతీర్థం ఒడ్డున అచ్చమైన తీర్థక్షేత్రమై అలరారుతోంది. ఆ కపిల నదీ జలాల అభిషేకం కోసమే వెలసిన ఈ కంఠేశ్వరుని ఆలయ శోభ వర్ణనాతీతం.
బెంగళూరు మైసూరు రాష్ట్ర 17వ హైవే మార్గంలో ఒకవైపు నీలకంఠుని కంఠపు రంగు అయిన నీలపు వర్ణంలో మిలమిలలాడే నదీ జలాలతో జటాజూటుని సిగవెంట్రుకల పాయలా కదలాడే అలల తరంగాలతో కళకళలాడే నది కపిల నది. ఆ నదీ జలాల తళుకుల్లో నంజుండేశ్వరుని కోవెల రాజగోపురం తన రూప ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోతుంది. శ్రీకంఠేశ్వరుని తెప్పోత్సవం ఈ కపిల తీర్థంలోనే అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ నదీ జలాలంటే స్వామికి నెత్తిమీద గంగమ్మ ఉన్నంత ఇష్టమేమో. ఈ జలాలతోనే ప్రతి ఉషోదయాన అభిషిక్తుడవుతాడు శివయ్య. ఆ కపిల నది ఒడ్డునే ఆలయానికి ఆహ్వానం పలుకుతున్నట్లున్న ఓ భారీ వేదికపై ఉన్న పరమశివుని విరాట్ విగ్రహాన్ని చూసి తీర్థయాత్రికుల మనసు పొంగుతుంది. ధ్యానముద్రలో యోగముద్రలో ఉన్న ఆ రుద్రుడు పద్మాసనుడై అర్ధనిమీలిత నేత్రాలతో అరచేత ఓంకార ముద్రాంకితుడై పన్నగములను నాగాభరణాలుగా నెలవంకను సిగలోన ధరించి దివ్యమైన దర్శనాన్ననుగ్రహిస్తున్నాడు. ఆ ప్రళయకారుని ప్రశాంత వదనారవిందంపై అలరించిన విభూతి రేఖలో చూచిన భక్తులలో శివభక్తి పరవళ్లు తొక్కుతుంది. ఆ భస్మాంగరాయుని కనులారా దర్శించుకుని ఆలయ ఆవరణలోకి అడుగిడతారు. మొక్కుకున్న తీరుగా బెల్లపు దిమ్మెల తులాభారం తూగి తమ ఎత్తు బెల్లాన్ని చెల్లించుకుంటారు. ఈ మహాశైవ క్షేత్రం ఆవిర్భావానికి స్థల పురాణంలో భాగంగా వినబడే మరో పురాణోత్తముడు పరశురాముడు. పరవశు ఆయుధదారి అయిన పరశురామునికి ఈ క్షేత్రానికి ఎంతో పౌరాణిక సంబంధం ఉంది. ఆ విశిష్ట పురాణ పాత్రధారి కూడా ఇక్కడ పూజనీయుడే. ఆ పరశురామ ఆరామం కూడా దర్శించుకోవడం ఇక్కడికొచ్చిన వారి విధి. ఈ నంజనగూడు క్షేత్ర స్థల పురాణంలో మరో విశేషం పరశురాముని కథావృత్తాంతం. తండ్రి ఆదేశానుసారం కన్నతల్లి రేణుకాదేవిని తన గండ్రగొడ్డలితో శిరచ్ఛేదం గావించగా ఆ మాతృహత్యా పాతకాన్ని ఈ కపిలా కౌండన్య నదీ సంగమ స్థలిలో స్నానమాచరించి పరశురాముడు నివృత్తి చేసుకున్నాడని పురాణ వృత్తాంతం. ఆ ప్రాంతంలోనే తపమాచరించేందుకు తన గొడ్డలితో నేలను చదును చేయుచుండగా పొరపాటున శివుని తలపై గొడ్డలి వేటుపడి రక్తమోడిందట. తాను మరో పాపానికి ఒడిగట్టానేమోనని చింతపడుతోన్న పరశురాముణ్ణి శివుడే ఓదార్చి అక్కడ ఆదికేశవుని ఆలయం నిర్మించమని చెప్పాడట. అదే ప్రదేశంలో నేడు పరశురాముని చిరుమందిరం కూడా వెలసి ఉన్నది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో మాత్రమే ఈ నంజనగూడు శ్రీకంఠేశ్వర ఆలయ తీర్థయాత్రా ఫలం పరిపూర్తి అవుతుందని భక్తజనులు నమ్ముతారు. నంజనగూడులో వెంచేసిన శ్రీకంఠేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే దేశంలోని ఏ ప్రాంతంలో వారైనా రైలు, రోడ్డు, గగన మార్గాన బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి మాండ్య, మైసూరుల మీదుగా నంజనగూడు క్షేత్రానికి చేరుకుంటారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అనే పాద పంక్తులున్న విశ్వనాథాష్టకాన్ని ఈ క్షేత్రంలో చక్కగా స్మరించవచ్చు. ఎందుకంటే దక్షిణ కాశీగా ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు కాబట్టి. మన కష్టాల్ని గరళంలా తాను సేవించి సుఖాల్ని గంగా ప్రవాహంలా మనకు వసంగమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనం వరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.